జయదుర్గ. ఆడపిల్లలు అత్తవారిళ్ళకి వెళ్ళిపోయారు. భర్త సన్యసించి మోక్షగామి అయి తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఇక నా గతి ఏమిటి అని చింతించిన దేవహూతి ఒకనాడు ధ్యాననిష్ఠుడై ఉన్న తన కొడుకు కపిల మహర్షిని సమీపించింది. తల్లిరాకలోని ఆంతర్యాన్ని గ్రహించిన కపిలుడు ప్రసన్న మందహాసం చేసి, అమ్మా, నీ మనసులో చెలరేగుతున్న సంక్షోభాన్ని గుర్తించాను. స్వయంభూ మనువుకి పుత్రికగా జన్మించావు. కర్దమ మహర్షి వంటి ఉత్తముడిని భర్తగా పొంది లోటు లేని సంసార జీవనం సాగించావు. 10 మంది సంతానానికి జన్మనిచ్చి మాతృమూర్తిగా గృహిణిగా గృహధర్మాన్ని నిర్వర్తించావు. నీలాంటి ఉత్తమ జన్మ అనునది కోటికి ఒక్కరికి వస్తుందో లేదో అన్నది లేకుండా చక్కని జీవితాన్ని గడిపిన నీకు ఈ దిగులెందుకమ్మా అని అడిగాడు. నాయన, నువ్వన్నది నిజమే. నా తండ్రి స్వయంభూ మనువు అల్లారుముద్దుగా నన్ను పెంచాడు. ఏ లోటు లేకుండా తండ్రి నీడలో నా బాల్య జీవితం గడిచింది. అటుపై గృహస్థాశ్రమంలో నా భర్త చాటున ఏ కొరత లేకుండా నా వైవాహిక జీవితం గడిచింది. 9 మంది ఆడపిల్లలకి ఒక సుపుత్రుడికి తల్లినైనందున నా గృహస్థ జీవితం కూడా సంతృప్తిగా గడిచింది. నా అంతటి భాగ్యశాలి లేదనుకుని సంతోషించాను. కానీ నాయన, నాకు వివాహం చేసి తన బాధ్యత తీరిందనుకున్నాడు నా తండ్రి. నన్ను సంతానవతిని చేసి వారి వివాహాలు చేసి తన బాధ్యత తీరిందనుకుని తపోవనాలకు వెళ్ళిపోయాడు నా భర్త. వివాహాలు కాగానే భర్తల వెంట నడిచి తమ బాధ్యత తీర్చుకున్నారు నా కూతుళ్ళు. ఒక్కగానొక్క కొడుకువి. దైవాంశ సంభూతుడివైన నీ పంచన నా శేష జీవితం గడపవచ్చులే అనుకుంటే నువ్వు పుడుతూనే యోగివై, విరాగివై, అవతార పురుషుడివై, సాంఖ్యయోగ ప్రబోధకుడివై నా ఆశల మీద నీళ్లు చల్లావు. నా తండ్రి, నా భర్త, కుమార్తెలు, కుమారుడు ఎవరి బాధ్యత వాళ్ళు తీర్చుకుని నన్ను ఒంటరిదాన్ని చేశారు. నన్ను కన్నందుకు నా తల్లిదండ్రులకి కన్యాదాన ఫలం దక్కింది. నన్ను వివాహమాడినందుకు నా భర్తకి గృహస్థాస్త్ర ధర్మఫలం, కన్యాదాన ఫలం దక్కింది. వివాహాలైన నా కూతుళ్ళకి కుమారుడువైన నీకు పితృరుణ ఫలం దక్కుతుంది. ఏ ఫలితం ఆశించకుండా బాల్య యవ్వన కౌమార దశలు గడిపి మీ అందరికీ సేవలు చేసిన నాకు దక్కిన ఫలం ఏమిటి నాయనా? ఇక ముందు నా గతి ఏమిటి అని వాపోయింది దేవహూతి దగ్ధద స్వరంతో. కపిలుడు మందహాసం చేసి, అమ్మా, నువ్వేదో భ్రాంతిలో ఇలా మాట్లాడుతున్నావు. ఇలాంటి భ్రాంతికి కారణం నిరాహారం కావచ్చు. నువ్వు ఆహారం తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది కదమ్మా అన్నాడు. దేవహూతి విస్మయంగా కుమారుడి వైపు చూసి, నిరాహారిగా ఉండనిచ్చావా నన్ను? నీ మాట కాదనలేక 4 కదలీ ఫలాలు భుజించాను కదయ్యా అంది. అరటిపళ్ళు తిన్నావా? ఎక్కడివమ్మా అని అడిగాడు కపిలుడు. దేవహూతి మరింత విస్తుపోతూ, అదేమిటయ్యా, మన ఆశ్రమంలో రకరకాల ఫలవృక్షాలను నాటాము. వాటికి కాసిన పళ్ళని ఆరగిస్తున్నాము. ఆ ఫలవృక్షాల్లో ఏ ఋతువులో కాసే పళ్ళు ఆ ఋతువులో పండుతున్నాయి కదయ్యా అంది. కపిలుడు తల పంకించి, ఓహో, ఋతుధర్మమా అన్నాడు. అవునన్నట్లు తల ఊపింది దేవహూతి. కపిలుడు తల్లి కళ్ళలోకి చూస్తూ, ఋతుధర్మం అంటే ఏమిటమ్మా అని అడిగాడు. ఆ ప్రశ్న విని మరింత నిర్ఘాంతపోయింది దేవహూతి. అమ్మా, ఋతువుకొక ధర్మం ఉంది. అది ఏ కాలంలో ఏమి ఫలించాలో వాటిని ఫలింపచేస్తుంది. అలా ఒక్కొక్క ఋతువులో అందుకు తగ్గ ఆహారాన్ని మనకి ప్రసాదిస్తున్న ఋతువు తన ధర్మానికి ఫలితంగా మన నుంచి ఏమి ఆశిస్తోంది? కృతజ్ఞతగా మనం ఏమిస్తున్నాం అని ప్రశ్నించాడు కపిలుడు. ఆ ప్రశ్నలకు తెల్లబోతూ, ధర్మానికి కృతజ్ఞత ఎలా చెప్తాం? ఋతువుకి తగ్గవాటిని ఫలింపజేయటం ఋతుధర్మం కదా అని ఎదురు ప్రశ్నించింది. కపిలుడు మందహాసం చేసి, అంటే ఋతువు ఎలాంటి ఫలం, కృతజ్ఞత ఆశించకుండా తన ధర్మాన్ని నెరవేరుస్తుందన్నమాట. మరి అరటి సంగతి ఏమిటి? అరటి చెట్టు కాయలిస్తోంది, పళ్ళిస్తోంది, అరటి ఊచ ఇస్తోంది. ఈ 3 మనకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి. అలాగే అరటి ఆకులు మనకి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. శుభకార్యాల సందర్భంలో అరటి పిలకలు తెచ్చి ద్వారాల ముందు నిలబెడుతున్నాం. ఇన్ని విధాలా ఉపయోగపడుతున్న అరటికి ఎలాంటి ప్రతిఫలం లభిస్తోంది? దాని ఆకులు నరుకుతున్నాం, కాయలు నరుకుతున్నాం, అరటి బోదె నరుకుతున్నాం, చివరికి దాన్ని తీసి పారేస్తున్నాం.
మనం ఇన్ని విధాలుగా హింసించి కృతజ్ఞులం అవుతున్నా అరటి చెట్టు తన ధర్మాన్ని తాను నెరవేరుస్తోంది. మన నుంచి ప్రతిఫలం కృతజ్ఞత ఆశించకుండా ఋతువులు చెట్లు వాటి ధర్మాన్ని అవి నెరవేరుస్తున్నాయి. మరి ఇన్నింటి మీద ఆధారపడిన ఈ దేహం తన దేహధర్మం నిర్వర్తిస్తోందని, ఆ దేహధర్మం ప్రతిఫలం కృతజ్ఞతల కోసం ఆశపడేది కాదని గ్రహించలేవా తల్లి అని ప్రశ్నించాడు కపిలుడు. నిశ్చేష్టురాలయ్యింది దేవహూతి. కపిలుడు మందహాసం చేసి, అమ్మా, నువ్వు బాల్య యవ్వన కౌమార దశలు గడిపి సేవలు చేశానన్నావు. నువ్వు అంటే ఎవరు? ఈ నీ దేహమా? దేహం ఎప్పటికైనా పతనమైపోయేదే కదా. నశించిపోయే దేహం కోసం చింతిస్తున్నావెందుకు? ఒక శరీరాన్ని నీ తండ్రి అన్నావు, మరొక శరీరాన్ని నీ భర్త అన్నావు, మరికొన్ని దేహాలని సంతానం అన్నావు. ఈ దేహాలన్నీ నువ్వు సృష్టించావా? లేదే. నీ తల్లి తండ్రి అనే దేహాలని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. నీ భర్త దేహాన్ని ఎవరు నిర్మించారో నీకు తెలియదు. ఈ నీ దేహం ఎలా తయారైందో, నీ సంతానం అని చెప్పుకుంటున్న ఆ దేహాలు నీ గర్భవాసంలో ఎవరు తయారు చేశారో నీకు తెలియదు. నీ దేహమే నువ్వు నిర్మించలేనప్పుడు నీది కాని పరాయి దేహాలపై వ్యామోహం ఎందుకమ్మా అన్నాడు. దేవహూతి నిర్వీణురాలయ్యింది. కపిలుడు మందహాసం చేసి ఆమెకు సాంఖ్యయోగం ఉపదేశించసాగాడు. అమ్మా, మనసు అనేది బంధ మోక్షములకు కారణం. ప్రకృతి పురుష సంయోగం చేత సృష్టి జరుగుతుంది. ఆ పురుషుడే ప్రకృతి మాయలో పడి కర్మపాశం తగులుకొని దుఃఖబాజుడవుతున్నాడు. నేను, నాది, నావాళ్ళు అన్న ఆ ఆశాపాశంలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి అలమటిస్తూ అనేక జన్మలెత్తుతున్నాడు. జన్మ జన్మకో శరీరాన్ని ధరిస్తాడు. ఏ జన్మకి ఆ జన్మలో ఇది నాది, ఈ దేహం నాది, నేను, నా వాళ్ళు అన్న భ్రమలో మునిగిపోతూ ఉంటాడే గాని నిజానికి ఏ జన్మ ఏ దేహం శాశ్వతం కాదు, తనది కాదు. దేహంలోని జీవుడు బయల్వెడినప్పుడు, మృత్యువు సంభవించినప్పుడు ఆ దేహం కూడా అతనిని అనుసరించదు. ఇక నా వాళ్ళు అనుకునే దేహాలు ఎందుకు అనుసరిస్తాయి? దేహత్యాగంతో దేహం ద్వారా ఏర్పడ్డ కర్మబంధాలన్నీ తెగిపోతాయి. ఆఖరికి ఈ దేహంతో అనుబంధం కూడా తెగిపోతుంది. ఇలా తెగిపోయే దేహబంధాన్ని, నశించిపోయే దేహ సంబంధాన్ని శాశ్వతం అనుకుని దానిపై వ్యామోహం పెంచుకునేవారు ఇహపర సుఖాలకు దూరమై జన్మరాహిత్య మోక్షపదాన్ని చేరలేక దుఃఖిస్తూ ఉంటారు. కానీ ఆ జీవుడే తామరాకు మీద నీటి బిందువు వలె దేహకర్మ బంధాలకి అతీతుడై దేహధర్మానికి మాత్రం తాను నిమిత్తమాత్రుడై ఉండి ఆచరించినట్లయితే కర్మబంధాలకు దేహబంధాలకు అతీతంగా ఆత్మరూపుడై ద్వంద్వాతీతుడవుతాడు. అరటి పిలక మొక్క అవుతుంది, ఆకులు వేస్తుంది, పువ్వు పుష్పిస్తుంది, కాయ కాస్తుంది, కాయ పండవుతుంది. అది పరుల ఆకలి తీర్చడానికి నిస్వార్థంగా ఉపయోగపడుతుంది. అనంతరం ఆ చెట్టు నశించిపోతుంది. దాని స్థానంలో మరొక మొక్క పుడుతుంది. ఆ పరిణామ క్రమంలో ఏ దశలోనూ తనది అనేదేది దానిలో లేదు. పుట్టడం, పెరగడం, పుష్పించడం, పరులకి ఉపయోగపడటం, రూపనాశనం పొందటం, ఇది దాని సృష్టి ధర్మం. మానవ జన్మ కూడా అంతే. దేహాన్ని ధరించటం, దేహానికి వచ్చే పరిణామ దశలను నిమిత్తమాత్రంగా అనుభవించటం, దేహి అయినందుకు సాటి దేహాలకి చేతనైన సేవ చేయటం, చివరికి జీవుడు తెదించాక భూపతనమై శిథిలమై నశించిపోవడం. ఇంతకు మించి నేను, నాది, నా వాళ్ళు అన్న బంధం ఏ దేహానికి శాశ్వతం కాదు. ఈ దేహంలో వచ్చిపోయే జీవుడు ఎవరంటే పృథ్వీ, జలం, అగ్ని, వాయువు, ఆకాశం అను పంచభూతముల సూక్ష్మరూపమే జీవుడు. ఈ జీవుడు జ్యోతివలే ప్రకాశిస్తూ ఆత్మ అనే పేరిట భాసిస్తూ ఉంటాడు. ఇలాంటి కోట్లాది ఆత్మల ఏకత్వమే పరమాత్మ. ఈ పరమాత్మ తేజస్సులా ప్రకాశించే నిరాకారుడు. ఇతడే భగవంతుడు. ఆది అనాది అయినవాడు ఈ భగవంతుడు. ఈ భగవంతుడు ఆత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు. ఇతడు ఇచ్ఛాపూర్వక సృష్టి సంకల్పించినప్పుడు అప్పటి వరకు నిరాకారమై తాను సాకారంగా ఉన్న తనని తాను సృష్టించుకుంటూ దేహం ధరిస్తాడు. ఆ దేహం లోపల జీవుడు అన్న పేరిట
ఆత్మగా తాను నివసించి ఆ దేహాన్ని నడిపిస్తాడు, ఆడిస్తాడు. ఒక్క దేహం నుంచి కోట్లాది దేహాలు సృష్టిస్తాడు. అన్ని దేహాల ఆత్మపురుషుడిగా తానుంటూ ఆ దేహాల ద్వారా ప్రపంచ నాటకాన్ని నడిపించి వినోదిస్తాడు. ఒక్కొక్క దేహానిది ఒక్కొక్క కథ. కథకుడు తానైనా ఏ కథలోనూ తాను సంబంధం పెట్టుకోడు. తామరాకు మీద నీటిపొట్టులా తాను నిమిత్తమాత్రుడై దేహాలను వాటి కథలను నడిపిస్తాడు. ఈ దేహి కథని ఏ దేహి కథని ఎప్పుడు ముగిస్తాడో ఆ దేహం రాలిపోతుంది. దేహం పతనమైనప్పుడు అందులోని ఆత్మ బయటికి వచ్చి తాను నివసించడానికి అనుకూలమైన మరో దేహం దొరికే వరకు దేహరహితంగా సంచరిస్తూ ఉంటుంది. ఇలా దేహాలను సృష్టించి ఆడించేవాడు కనుకే ఆ పరమాత్ముని దేవుడు అన్నారు. ఆ దేవుడినే పురుషుడు అంటారు. ఇతడు నిర్వికారుడు, నిర్గుణుడు కనుక ఇతడిని నిర్గుణ పరబ్రహ్మము అంటారు. ఇతడిలో అంతర్గతంగా ఉండి సృష్టికి సహకరించేది ప్రకృతి. ఈ జీవన సృష్టి పరిణామక్రమంలో భగవంతుడు త్రిమూర్తుల రూపాల్లో తానే సృష్టిస్థితి లయములను నిర్వర్తిస్తున్నా ఏది తనది అనడు. ఏ దేహంలోనూ సంబంధం కలిగి ఉండడు. అట్టి పరమాత్ముడి సృష్టిలో పుట్టి నశించిపోయే ఈ దేహం ఎవరిది? ఎవరికి దేనిపై హక్కు, అధికారం ఉంటుంది? కపిలుడు అలా వివరంగా ఉపదేశించి, అమ్మా, దేహం ఉన్నంతవరకే బంధాలు, అనుబంధాలు. అట్టి దేహమే అశాశ్వతం అయినప్పుడు దానితో పాటు ఏర్పడే భవబంధాల కోసం ప్రాకులాడి ఏమి ప్రయోజనం తల్లి? అందుకే జ్ఞానులైన వారు తమ హృదయ మందిరంలోని శ్రీహరిని నిలుపుకొని నిరంతరం ధ్యానిస్తారు. అమ్మా, మనస్సే బంధమోక్షములకు కారణం. అరిషడ్వర్గాలను జయించగలిగితే మనస్సు పరిశుద్ధమవుతుంది. పరిశుద్ధమైన మనసులో ఉన్న జీవుడే పరమాత్ముడు అన్న విశ్వాసం కలిగితే అది భక్తిగా మారుతుంది. భక్తి చేత భగవంతుడు దగ్గరవుతాడు. దేహముతో సహా కనిపించే ప్రపంచమంతా మిథ్య అని, అంతా వాసుదేవ స్వరూపమే అన్న దృఢభక్తితో సర్వ వస్తువులలో సర్వత్రా పరమాత్మమయంగా భావించి అంతటా ఆ పరంధామని దర్శించగలిగితే దేహం ఎక్కడ, దేహి ఎక్కడ, నేను నాది అనే చింత నశించి భక్తి మార్గం ద్వారా అతి సులభంగా మోక్షం లభిస్తుంది. అమ్మా, మోక్షం అంటే ఏమిటో తెలుసా? ఏ పరమాత్మ నుంచి అణువుగా ఆత్మగా విడిపడ్డామో ఆ పరమాత్మ ఆత్మలో తిరిగి లీనమవడం. తప్పిపోయిన పిల్ల తిరిగి తల్లిని చేరుకున్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని, ఎలాంటి సంతృప్తిని పొందుతుందో అలాంటి బ్రహ్మానందాన్ని అనుభవించటం అని ఉపదేశించాడు. దేవహూతి ఆత్మానందంతో ఆనంద భాష్పాలు రాల్చింది. అప్పటి వరకు తన పుత్రుడిగా భావిస్తున్న కపిలుడిలో ఆమెకి సాక్షాత్తు శ్రీమన్నారాయణు గోచరించాడు. నారాయణ, వాసుదేవ, పుండరీకాక్ష, పరంధామ, తండ్రి, నీ దివ్యదర్శన భాగ్యం చేత నా జన్మధన్యమైంది. లీలామానుష విగ్రహుడివై నీ కీర్తిని సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా వివరించలేడు. సర్వశాస్త్రాలను ఆవిష్కరించిన చతుర్వేదాలు సహితం నీ మహత్తులను వర్ణించలేవు. పరబ్రహ్మవు, ప్రత్యేగాత్మవు, వేదగర్భుడువు అయిన నీవు నా గర్భమున సూతుడవై జన్మించి నా జన్మను చరితార్థం చేశావు తండ్రి. సృష్టి రహస్యాన్ని బోధించి నా అహంకార మమకారాలను భస్మీపడలం గావించి నాకు జ్ఞానబోధ గావించావు తండ్రి. ఈ దేహబంధాలపైన నాకున్న మోహం నశింపజేసి అవిద్యను తొలగించావు. ఇక నాకు ఏ కోరికలు లేవు. పరమాత్ముడవైన నీలో ఐక్యం కావడానికి జన్మరహస్యమైన తరుణోపాయాన్ని ఉపదేశించి అనుగ్రహించు తండ్రి అని ప్రార్థించిన దేవహూతిని ఆర్ద్రతతో కపిలుడు మందహాసం చేసి, తల్లి, సర్వజీవ స్వరూపము శ్రీమన్నారాయణుడు ఒక్కడే. కనిపించే ఈ సృష్టి సమస్తం నారాయణ స్వరూపం. సకల చరాచర జీవులన్నిటి యందు శ్రీమన్నారాయణుని ప్రతిష్ఠించుకుని సర్వం వాసుదేవమయంగా భావించు, నీకు జీవన్ముక్తి లభిస్తుంది అని ప్రబోధించాడు కపిలుడు.